నమస్తే, myself Sarasija. Welcome to my 3 News. ముందుగా హెడ్లైన్స్. అట్రాసిటీ కేసుల్లో బాధితులకు న్యాయం చేయాలి. విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో కలెక్టర్ పమేలా సత్పతి. టెన్త్ విద్యార్థి తల్లి హఠాన్ మరణం. పుట్టెడు దుఃఖంలోనూ పరీక్షకు హాజరైన స్టూడెంట్. చొప్పదండిలో అలరించిన బుర్రకథ. విద్యా ప్రాముఖ్యతను వివరిస్తూ చిన్నారుల ప్రదర్శన. రైతు వారధిని ప్రారంభించిన ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి. రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచన. ఇక వార్తలోని వివరాలు. అట్రాసిటీ కేసులను క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరితగతిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. కరీంనగర్లోని కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల నమోదు, పురోగతి, బాధితులకు చెల్లించవలసిన పరిహారం తదితర అంశాలపై జిల్లా స్థాయి విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో నమోదైన అట్రాసిటీ కేసులు, పరిష్కరించిన కేసులు, బాధితులకు అందిన పరిహారం గురించి ఆరా తీశారు. అవసరమైన కుల ధృవీకరణ పత్రం వీలైనంత త్వరగా జారీ చేయాలని పేర్కొన్నారు. చింతకుంటలోని అంబేద్కర్ భవనాన్ని వినియోగంలోకి తీసుకురావాలని, భగత్ నగర్లో కేటాయించిన స్థలానికి ప్రహారీ గోడ నిర్మించాలని సభ్యులు కోరారు. ఈ కార్యక్రమంలో సిపి గౌస్ ఆలంతో పాటు అడిషనల్ కలెక్టర్ లక్ష్మీకిరణ్, జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వర్లు, ఆర్డీఓ మహేష్, డిటిడిఓ జనార్దన్, బిఎండబ్ల్యూ పవన్ కుమార్, బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ అనిల్ ప్రకాష్, ఏసీపీ వెంకటస్వామి పాల్గొన్నారు. చదువుల్లో రాణించాలని ఎప్పుడూ ఆ తల్లి ప్రోత్సహించేది. ఆటల్లో ఫస్ట్ వచ్చావు, అలాగే విద్యలోనూ అగ్రభాగాన నిలవాలని చెప్పేది ఆ అమ్మ. అందరూ మెచ్చుకునేలా మంచి మార్కులు తెచ్చుకోవాలి నాన్న అంటూ ఆశీర్వదించిన ఆ తల్లి హఠాత్తుగా మరణించింది. 10వ తరగతి రాస్తున్న ఆ విద్యార్థికి తీరని దుఃఖాన్ని మిగిల్చింది. తల్లి మరణించిన దుఃఖంలోనూ ఆ విద్యార్థి బాధాతప్త హృదయంతో 10th ఎగ్జామ్స్కు హాజరయ్యాడు. కరీంనగర్ బంకమ్మ తోటలోని సాయి మానేరు పాఠశాలలో అమన్ రెడ్డి 10వ తరగతి చదువుతున్నాడు. ఈ నెల 21 నుండి పబ్లిక్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ పరీక్షలు బాగానే రాసిన అమన్ రెడ్డికి అంతలోనే విషాదం నెలకొంది. గత 2 రోజుల క్రితం తన తల్లి అమరం మౌనిక గుండెపోటుతో మృతి చెందింది. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనారావుపేట మండలం నిమ్మపల్లి గ్రామంలో అంత్యక్రియలు జరిగాయి. భారమైన హృదయంతో ఒక పక్క తల్లిని కోల్పోయిన అమన్ రెడ్డి బుధవారం కరీంనగర్ జ్యోతినగర్లోని సెయింట్ ఆల్ఫోన్స్ పాఠశాలలోని 10వ తరగతి పరీక్షా కేంద్రంలో పరీక్ష రాసేందుకు హాజరయ్యాడు. మనోధైర్యం కోల్పోయిన అమన్ రెడ్డిని మానేరు విద్యాసంస్థల చైర్మన్ కడారి అనంతరెడ్డి ఓదార్చారు. ఆత్మవిశ్వాసం కోల్పోవద్దని, ధైర్యంగా పరీక్షలకు హాజరు కావాలని అమన్ రెడ్డికి సూచించారు. ఆత్మవిశ్వాసాన్ని నింపిన ఆయన పరీక్షా కేంద్రంలోకి పంపించారు. తన తల్లి ఎప్పుడూ తనను ఉన్నత స్థాయిలో ఉండాలని చెప్పేదని అమన్ రెడ్డి అన్నాడు. తన తల్లి కోరిక మేరకు ఉన్నత స్థానంలో నిలిచి అమ్మ కోరిక నెరవేర్చుతానని భారమైన హృదయంతో చెప్పుకొచ్చాడు. అమన్ రెడ్డిని పరీక్షా కేంద్రం వద్ద ఉపాధ్యాయులు ముకుందం, సుధాకర్ రెడ్డి, సిలివేరి మహేందర్, శ్రీనివాస్, కుమారస్వామి, తోటి విద్యార్థులు, స్నేహితులు ఓదార్చారు.
ఆడపిల్లల చదువు ప్రాముఖ్యతను చెబుతూ కరీంనగర్ జిల్లా చొప్పదండిలో చిన్నారులు చెప్పిన బుర్రకథ అక్కడి ప్రజలను ఆకట్టుకుంది. ప్రస్తుత కాలంలో విద్య యొక్క అవసరాలను కళ్ళకు కట్టినట్లుగా బుర్రకథ రూపంలో చిన్నారులు తెలియజేశారు. బుర్రకథలు మరుగున పడుతున్న సమయంలో పాఠశాల విద్యార్థులు చెప్పిన ప్రదర్శన పలువురిని ఆకట్టుకుంది. చొప్పదండిలో కొన్నేళ్లుగా నవోదయ విద్యా సంస్థ నడుస్తోంది. ఇందులో వివిధ ప్రాంతాల నుంచి విద్యార్థులు సీటు సంపాదించి విద్యను అభ్యసిస్తూ ఉంటారు. ప్రిన్సిపల్ మంగతాయారు వినూత్నంగా ఆలోచించారు. మహిళలను చైతన్యపరచాలనే ఉద్దేశంతో చిన్నారులచే బుర్రకథను చదివించారు. నేటి కాలంలో ఆడపిల్లలు చదువుల పట్ల పెద్దలు చూపుతున్న వివక్ష గురించి ఇందులో ప్రస్తావించారు. ఆడపిల్లలను చదువులు మానిపించి ఇంటి వద్ద ఉంచి ఇంటి పనులు, వ్యవసాయ పనులకు పరిమితం చేయవద్దనే సారాంశాన్ని అందించారు. పెద్దలు స్కూల్కు పంపించని ఆడపిల్లల జీవిత కథను కళ్లకు కట్టినట్టు చెప్పారు. ఆడపిల్లలను చదివించాలని, మహిళలను అన్ని రంగాలలో ముందుకు నడిపేలా ప్రోత్సహించాలని పేర్కొంటూ బుర్రకథ రూపంలో చేపట్టిన ప్రదర్శన అక్కడి ప్రజల మన్ననలు పొందింది. ఇట్టి బుర్రకథ చొప్పదండి నవోదయ ప్రిన్సిపల్ మంగతాయారు ఆధ్వర్యంలో మ్యూజిక్ టీచర్ రాజీవ్, సైన్స్ టీచర్ ప్రకాష్ కనకరాజుల శిక్షణలో నవోదయ పాఠశాలలో 7వ తరగతి చదువుతున్న విద్యార్థులు సాత్విక్, వర్షిత్, అఖిల్ ఈ బుర్రకథను చెప్పారు. ఇంతకీ లేకత చెప్తాను అన్న, గద్దెలో వచ్చిందన్న. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ బుర్రకథ. గట్లనారా, అది బుర్రకథ నాకు తెలియదురా. నువ్వు పెద్ద పటాయతుడుగా, అసలు బుర్రకథ అంటే ఏంటిదో చెప్పురా. అయ్యో ఏందో అన్న, అంత నీ అభిమానమే. ఊర్లో ఆడపిల్లల పరిస్థితి ఇంకా దారుణంగా ఉందిరా తమ్మి. తర్వాత ఏమైందన్న? తర్వాత సీతకు ఎదురు లేకుండా పోయింది. సీత 7వ తరగతిలో ఏ గ్రేడ్తో పాస్ అయింది. ఆమె చాలా గొప్పగా చదువుకుంది. వినరా, బాగా విను. ఏ గ్రేడ్ అట? నీదే గ్రేడ్ రా. గ్రేడ్ ఏముందన్న, జీవితంలో ఎడకుండా బతుకుతే చాలు. నేను మాటలు. సేంద్రియ ఎరువులతో పండించిన పంటలు ఆరోగ్యంతో పాటు పోషకాలను అందిస్తాయని ఆల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత నరేందర్ రెడ్డి అన్నారు. కొత్తపల్లిలో నూతనంగా ఏర్పాటు చేసిన రైతు వారధి కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. దేశ విదేశాల్లోని ప్రజలందరూ ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కోరుకుంటున్నారని చెప్పారు. సేంద్రియ ఎరువుల ద్వారా పండించిన పలు పంటలను వినియోగించాలని సూచించారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు సైతం సేంద్రియ ఆహారానికి ప్రత్యేక నిధులు కేటాయిస్తూ సేంద్రియ ఆహారం పట్ల విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయని చెప్పారు. సేంద్రియ ఎరువులను పండించే రైతుల్లో విశ్వాసం నింపుతున్నారని అన్నారు. ప్రజలందరూ సేంద్రియ ఆహారాన్ని అలవాటుగా చేసుకోవాలన్నారు. ముఖ్యంగా మిల్లెట్స్ చాలా క్రేజ్ ఉందని, ఈ మిల్లెట్స్ ద్వారా చాలా మందికి రోగ నిరోధక శక్తి పెంపొందించడమే కాకుండా ఆయుష్ను సైతం ప్రభావితం చేస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో స్టాల్ నిర్వాహకులు, ప్రముఖ సామాజిక కార్యకర్త నాగశేఖర్, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ఈ రోజు ఇక్కడ కొత్తపల్లి హవేలీలో మరి ఆల్ఫోర్స్ టెక్నో స్కూల్ పక్కనే మరి ఆల్ఫోర్స్ పూర్వ విద్యార్థి మధు ఇక్కడ రైతు వారధిని స్టార్ట్ చేయడం, దానికి మరి నేను ఇక్కడ ప్రారంభోత్సవానికి రావడం, ఎందుకంటే ఒక గురువుగా మరి ఆయన ఒక మంచి స్వయం కృషితోటి బీటెక్ కంప్లీట్ చేసుకొని మరి సేంద్రియ వ్యవసాయాన్ని చేస్తూ మరి ప్రజలకు ఒక కొత్త రకమైన దీన్ని అందించాలి అనే ఉద్దేశంగా ఈ రోజు ఇక్కడ రైతు వారధిని స్టార్ట్ చేసిన మధు అండ్ కుటుంబ సభ్యులని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అండ్ ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్ ఆల్సో. ఇటువంటిది మరి ఇవాళ మనం చూస్తూనే ఉన్నాం. చదువుకున్న వాళ్ళు, ముఖ్యంగా బీటెక్, ఎంటెక్ చేస్తున్న వాళ్ళు కూడా ఈ వ్యవసాయానికి మక్కువ చూపుతూ వస్తున్నారు. సో చేసిన తర్వాత మాకున్న వ్యవసాయ భూమిలో నేను ఫార్మింగ్ చేస్తా అని హైదరాబాద్ నుండి డైరెక్ట్గా విలేజ్కి వచ్చి ఫార్మింగ్ చేసిన. ఒక 6-7 ఇయర్స్ ఫార్మింగ్ చేసిన. సో ఫార్మింగ్ చేసినా కానీ అంటే మన రైతు అనేది ఎంత కష్టపడ్డా కానీ ఫలితం మార్కెట్ దగ్గరకు వచ్చేసరికి ఫలితం వస్తలేదు. సో నువ్వు ఏ చేసినా వస్తలేదు అని చెప్పేసి, ఇట్లా కాదు మనం చేసేది అని చెప్పి మనం పండించింది మనమే ప్రాసెసింగ్ చేసి మార్కెట్లోకి తీసుకుపోతే అప్పుడు డిమాండ్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ అన్న, ఇప్పుడు ఏదో ఒక వడ్లు డైరెక్ట్గా రా మెటీరియల్ తీసుకుపో, దానికి వాల్యూవే లేదు. అదే దానికి ఒక వాల్యూ అడిషన్ చేసి ప్యాకింగ్ చేసి ఒక ఎంఆర్పి పెట్టేసి దానికి వాల్యూ వస్తుంది. విద్యావంతుడు యువకుడు ఇంజనీరింగ్ పూర్తి చేసి ఉద్యోగాల పేరిట హైదరాబాద్ కానీ, బెంగళూరు కానీ వివిధ ప్రాంతాలను పరిశీలించినప్పుడు కూడా
కనీసం కష్టపడి చదివినప్పుడు కూడా నిరుద్యోగ సమస్య వెంటాడుతూ ఉంది. జీతాలు తక్కువ ఇవ్వడంతో ఈ కంపెనీలో ఒకరి కింద పనిచేసే అవసరం లేదు. వాళ్ళ తల్లిదండ్రులు రైతు కుటుంబము, వ్యవసాయ కుటుంబం కాబట్టి ఈరోజు బయట చూస్తూ ఉంటే జనాలలో విపరీతమైన రోగాలతోని, వ్యాధులతోని హాస్పిటల్లో తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. ఇక్కడ ఫుడ్ ప్రొడక్ట్స్ చాలా న్యాచురల్గా ఉంది అండ్ స్పైసెస్ ఆల్సో ఫుడ్ ప్రొడక్ట్స్ ఆయిల్ స్పైసెస్ అండ్ పికల్స్ ఆల్సో. సో గైస్ ఇప్పుడు చూస్తాం కదా ఇక్కడ చాలా మందికి లైక్ దే ఆర్ సఫరింగ్ విత్ ఓసిడి అండ్ యునో క్యాన్సర్, ఇంకా చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. బికాస్ చాలా పెద్ద పెద్ద కంపెనీస్ ఏం చేస్తున్నారంటే ప్రిజర్వేటివ్స్, చాలా కెమికల్స్ ఫుడ్ కలర్స్ రాస్తున్నారు, లైక్ పెడుతున్నారు ఫుడ్లో. సో అది మనం ఈజీగా కన్జ్యూమ్ చేస్తున్నాము బికాస్ ఇది చాలా ఈజీలీ అవైలబుల్ ఉంది. కానీ గైస్ ఇట్ ఈస్ వెరీ సో మచ్ హార్మ్ఫుల్, చాలా ఎక్కువ కెమికల్స్ ఉంటాయి. అందుకే 10 years 20 years ముందు నుంచి ఇప్పుడు కంపేర్ చేస్తే చాలా మంది దే ఆర్ సఫరింగ్ ఫ్రమ్ క్యాన్సర్. మత్తు పదార్థాలపై కరీంనగర్లోని పలు ప్రాంతాలలో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. నగరంలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో మత్తు పదార్థాలపైన చేపట్టిన కార్యక్రమానికి పలువురు హాజరయ్యారు. ప్రిన్సిపల్ వరలక్ష్మి, మహిళా సీఐ శ్రీలత ముఖ్య అతిథులుగా హాజరై పలు సూచనలు చేశారు. నేటి యువత మత్తుకు బానిసలవుతూ తమ జీవితాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. లుక్స్ కంటే బుక్స్ గొప్పవని చెబుతూ తమ అనుభవాలను పిల్లలతో పంచుకున్నారు. యువతకు విలువలు ఉండాలని, మత్తు పదార్థాలు మనిషిని ఎన్నో విధాలుగా నశింపచేస్తాయని ప్రిన్సిపల్ వరలక్ష్మి అన్నారు. అధ్యాపకులు మత్తు పదార్థాలు ఉపయోగించడం వల్ల ఎన్ని నష్టాలు ఉంటాయో తెలియజేశారు. ఈ కార్యక్రమాన్ని డ్రగ్స్ కమిటీ అధ్యక్షులు లక్ష్మణరావు, మొగిలి, అధ్యాపక బృందం, విద్యార్థులు పాల్గొన్నారు. గుడ్ మార్నింగ్ ఆల్. మీరందరూ లుక్స్కి దూరంగా ఉండండి, బుక్స్కి దగ్గరగా ఉండండి. డ్రగ్స్ అనేవి మన బ్రెయిన్ని చాలా ఇబ్బంది పెడుతుంది. విచక్షణ రహితంగా ప్రవర్తిస్తారు. తల్లి, తండ్రి, అక్క చెల్లెళ్ళనే ఏ భావన లేకుండా మనం డ్రగ్స్ లోపలికి వెళ్ళిపోతాం. చాలా జాగ్రత్తగా ఉండండి, వాటికి చాలా దూరంగా ఉండండి. ఈరోజు ఇంటర్నేషనల్ డే అగేన్స్ట్ డ్రగ్ అబ్యూస్ అండ్ ఇలిసిట్ ట్రాఫికింగ్ మీద మేము ఒక సదస్సుని ఏర్పాటు చేసుకున్నాము. దానికి గాను ముఖ్య అతిథిగా శ్రీలత మేడం గారిని, సర్కిల్ ఇన్స్పెక్టర్ కరీంనగర్ గారిని ఆహ్వానించడం జరిగింది. మా కాలేజ్లో యాంటీ డ్రగ్ కమిటీ అని ఉందండి. సో ఈ కమిటీ వాళ్ళ సహకారంతో ఈరోజు పిల్లలకి డ్రగ్స్ గురించి అవగాహన సదస్సు అన్నది ఏర్పాటు చేశాము. డ్రగ్స్ని ఇల్లీగల్గా కనుక యూజ్ చేసినట్టయితే దానివల్ల ఉన్నటువంటి మానసిక, సామాజిక ప్రభావాల గురించి వాళ్ళకి అవగాహన అన్నది కల్పించడం జరిగింది. కేసీఆర్ పై బండి సంజయ్ ఆరోపణలు చేస్తే బీఆర్ఎస్ నేతలు ఉలిక్కి పడుతున్నారని మాజీ డిప్యూటీ మేయర్ గుగ్గిలపు రమేష్ అన్నారు. కరీంనగర్లోని బీజేపీ జిల్లా కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. చరిత్ర తెలిసిన వాళ్లకు కేసీఆర్ అసలు భాగోతం ఏంటో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదని ఎద్దేవా చేశారు. సంజయ్ చేసిన వ్యాఖ్యలు చరిత్రలో ఉన్నవేనని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ వాస్తవాలను జీర్ణించుకోలేక అవాక్కులు చెవాక్కులు పేలుతున్నారని ఘాటుగా విమర్శించారు. కేసీఆర్ కేంద్ర మంత్రిగా పనిచేసినప్పుడు సహారా స్కామ్, ఈఎస్ఐ స్కామ్లలో ప్రధానంగా వినిపించిందని గుర్తు చేశారు. చల్లా హరిశంకర్కు రాజకీయ పరిజ్ఞానం లేదని, ప్రజాక్షేత్రం నుండి వచ్చిన నాయకుడు కాదని చెప్పారు. ఆయన ఓ నామినేటెడ్ పొలిటీషియన్ అని, ప్రజాక్షేత్రంలో ఎంపికైన బండి సంజయ్పై మాట్లాడే అర్హత లేదన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు మాజీ ఎంపీపీ వాసాల రమేష్, మాజీ కార్పొరేటర్లు కాసర్ల ఆనంద్, వంగల పవన్, బండ రమణారెడ్డి, నరహరి లక్ష్మారెడ్డి, బండారి గాయత్రీదేవి, శ్రీనివాస్, తనుకు సాయి, ప్రసన్న, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నిన్న బీఆర్ఎస్ నాయకులు భారతీయ జనతా పార్టీ మీద, పార్లమెంట్ సభ్యులైనటువంటి బండి సంజయ్ కుమార్ గారు, మరి కేంద్ర హోంశాఖ మంత్రిగా ఉన్నటువంటి ఒక పెద్ద మనిషిని, కారణాలు ఏమైనా కూడా ఒక ఎదుటి వ్యక్తికి సీటు కన్నా గౌరవం ఇవ్వాలి. మరి మీ పార్టీలో కూడా గతంలో మంత్రులుగా పనిచేసినారు, ముఖ్యమంత్రిగా పనిచేసిన ఉన్నారు, మరి శాసనసభ్యులుగా పనిచేసిన ఉన్నారు. మరి ఎవ్వరు కూడా ఇలాంటి భాషను వాడలేదు. ఇలా ఒక నగరానికి సంబంధించిన నాయకుడు, ఒక చదువురాని సన్యాసి కేంద్ర మంత్రిని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడనేది ఇలా భారతీయ జనతా పార్టీ పూర్తిగా దాన్ని వ్యతిరేకిస్తూ ఆ మాటలను వెనుక తీసుకోవాలని చెప్పి, ఇప్పటికైనా వారికి సంబంధించిన నాయకులు ఇట్లాంటి మాట్లాడే వారిని పార్టీకి దూరం పెట్టాలని, ఈ చదువురాని సంస్కారం లేని సన్యాసులను పక్కన పెట్టాలని చెప్పి భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ నాయకులను, బీఆర్ఎస్ పెద్దలకు కూడా తెలుపుతా ఉన్నాం.
తమ సమస్యలు పరిష్కరించాలంటూ కరీంనగర్లో మున్సిపల్ కార్మికులు ఆందోళనకు దిగారు. నగరంలోని కలెక్టరేట్ ఎదుట బీఆర్టీయూ అనుబంధ సంఘమైన మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం నుండి కలెక్టరేట్ వరకు దాదాపుగా 300 మంది కార్మికులతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించి కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. మున్సిపల్ కార్మికులకు నెలకు 26,000 రూపాయల కనీస వేతనం ఇవ్వాలని కార్మిక సంఘ నేతలు రూప్ సింగ్, బొమ్మిడి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఈఎస్ఐ హాస్పిటల్ సౌకర్యం కల్పించాలన్నారు. 60 సంవత్సరాలు పైబడిన వారి స్థానంలో కుటుంబంలో ఒకరికి అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు ఎల్ రూప్ సింగ్, బీఆర్టీయూ అధ్యక్షులు బొమ్మిడి శ్రీనివాసరెడ్డి, మున్సిపల్ యూనియన్ జిల్లా అధ్యక్షులు రావు రాజమల్లయ్య, టౌన్ అధ్యక్షులు గడ్డం సంపత్, మున్సిపల్ డ్రైవర్స్ యూనియన్ అధ్యక్షులు పొన్నం లింగయ్య, కోనేటి సమ్మయ్య, కార్మికులు, మహిళా కార్మికులు పాల్గొన్నారు. ఈరోజు బీఆర్టీయూకు అనుబంధంగా ఉన్న కరీంనగర్ నగరపాలక సంస్థలో పనిచేస్తున్నటువంటి పారిశుద్ధ్య కాంట్రాక్ట్ కార్మికులందరూ ప్రధానమైనటువంటి 4 డిమాండ్లను పరిష్కారం చేయాలని చెప్పేసి మున్సిపల్ కార్యాలయం నుండి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీని నిర్వహించి ఇలా ఈ ప్రభుత్వానికి కలెక్టర్ గారి ద్వారా ఒక మెమోరాండాన్ని సమర్పించబోతా ఉన్నాం. కరీంనగర్ మున్సిపల్ వర్కర్లు ర్యాలీ చేస్తూ ఉన్నారంటే దానికి ముఖ్య కారణం కరీంనగర్ మున్సిపల్లో ఉన్నటువంటి అధికార యంత్రాంగమే దీనికి బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మరి కార్మికుల పట్ల వాళ్ళు దురుసుగా వ్యవహరిస్తూ ఉన్నారు. మరి కార్మికులకు రావాల్సినటువంటి బెనిఫిట్స్ను అనగదొక్కి ఇవాళ 60 సంవత్సరాలు దాటినటువంటి వారి కుటుంబంలో ఒకరికి ఇవ్వాల్సిన ప్లేస్లో ఇవ్వకుండా మరి వాళ్ళు ఆ నౌకర్ని అమ్ముకునే ప్రయత్నం చేస్తురా. ఇంతకుముందే లక్షల కొద్ది అమ్ముకొని మరి కార్మికులకు అన్యాయం చేశారు. మరి వీళ్ళకి ఇవ్వకుండా కూడా రేపు అన్యాయం చేసే పరిస్థితి మా కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. అంతేకాదు ఇవాళ కోర్టులు కార్మిక చట్టాలు ఎన్నో రకాలుగా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పేసి మరి మన కార్మిక చట్టాలు చెప్తా ఉన్నాయి. తప్పకుండా నెరవేరి మా కార్మికులకు కంపల్సరిగా ఇండ్లను కానీ సమాన పనికి సమాన వేతనం కానీ ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈరోజు ర్యాలీగా వచ్చినాం. రేపు దేశవ్యాప్తంగా మన రాష్ట్ర వ్యాప్తంగా కూడా అమలు చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియపరుస్తున్నాము. బీజేపీ, బీఆర్ఎస్ ఇద్దరు దోపిడీ దొంగలేనని జిల్లా యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి మహమ్మద్ అజీం తీవ్ర ఆరోపణలు చేశారు. కరీంనగర్లోని డీసీసీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఆనాడు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రజలను మోసం చేసుకుంటూనే కాలం వెళ్లదీసిందని ఆరోపించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కనుసన్నల్లో బీఆర్ఎస్ అధికారం కొనసాగిస్తూ ప్రజలను మోసం చేస్తూ రాష్ట్రాన్ని దోచుకున్నారని తెలిపారు. మంత్రి పొన్నంను విమర్శించే స్థాయి చల్లా హర్షంకర్కు లేదన్నారు. కాంట్రాక్టర్ల వద్ద కమిషన్లు తీసుకుని భవనాలు, ఇంటి నిర్మాణాలు చేపడుతున్నారని ఆరోపించారు. కరీంనగర్కు లా కళాశాల, 70 ఎలక్ట్రికల్ బస్సులు, పాస్పోర్ట్ ఆఫీస్, తిరుపతి రైలుతో పాటు మెడికల్ కాలేజీ కోసం పొన్నం ఆమరణ నిరాహార దీక్ష చేశారని గుర్తు చేశారు. ఈ సమావేశంలో జిల్లా యువజన కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ ఫహాద్, నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ జరిపోతుల వాసు, కొత్తపల్లి మండలం వైస్ ప్రెసిడెంట్ ఉల్లందుల అనిల్, అంజిత్ రెడ్డి, రాజు, యూత్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రజలను మోసం చేసుకుంటూ కాలయాపన చేసుకుంటూ రావడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం కనుసంధానంలోనే బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రం కొనసాగించడం, రాష్ట్ర ప్రజలను దోచుకోవడం జరిగింది. కరీంనగర్ నగర అధ్యక్షుడు చల్లా హరిశంకర్ గారికి మతి శమించింది. మంత్రి పున్నం ప్రభాకర్ గారు, రాష్ట్ర రవాణా మరియు రీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు చల్లా హరిశంకర్ స్థాయి కాదు విమర్శించడం. 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధి పేరుతో కరీంనగర్ని అవినీతి కరీంనగర్గా మార్చడం జరిగింది. కరీంనగర్లో కాంట్రాక్టులతో కుమ్మక్కై కాంట్రాక్టులతో ఇంటి నిర్మాణాలను చేపట్టుకున్నారని ఒప్పుకోవడం మరియు ఇంటి నిర్మాణాలకు కాంట్రాక్టుల కమిషన్లు తీసుకొని నిర్మాణం చేసినట్టు ఒప్పుకున్నట్టే. మంత్రి పున్నం ప్రభాకర్ గారిని విమర్శించడం మీ స్థాయి కాదు. అభివృద్ధి ముసుగులో కరీంనగర్ని అవినీతి కరీంనగర్గా మార్చినారు. పున్నం ప్రభాకర్ గారు లా కళాశాల మరియు 70 ఎలక్ట్రికల్ బస్సులు కరీంనగర్కి తేవడం జరిగింది. మరియు గతంలో పాస్పోర్ట్ ఆఫీస్, తిరుపతికి రైలు మరియు మెడికల్ కళాశాలకు నిరాహార దీక్ష చేసిన ఘనత మంత్రివర్యులు పున్నం ప్రభాకర్ గారిదే.
మున్నూరు కాపు సంఘం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా కరీంనగర్ జిల్లా కాపువాడకు చెందిన ఆది మల్లేశంను నియమించారు. కరీంనగర్లోని మంకమ్మ తోట మీకోసం కార్యాలయంలో తెలంగాణ మున్నూరు కాపు సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చల్లా హర్శంకర్ చేతుల మీదుగా నియామక పత్రాలను అందజేశారు. మున్నూరు కాపు ఐక్యత సంక్షేమం కోసం కృషి చేయాలని చల్లా హర్శంకర్ పిలుపునిచ్చారు. రాజ్యాధికారం వైపు మున్నూరు కాపులు పయనించాలని కోరారు. మున్నూరు కాపులు రాజకీయాలకు అతీతంగా ముందుకు సాగాలన్నారు. రాబోయే రోజుల్లో మున్నూరు కాపులందరినీ ఒక్కతాటి మీదికి తీసుకువచ్చి రాణించేలా కృషి చేస్తారని ఆది మల్లేశం అన్నారు. కాపులందరినీ సంఘటితపరిచి సమావేశాలు నిర్వహించి మున్నూరు కాపులను చైతన్యపరుస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్నూరు సంఘం తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సత్తినేని శ్రీనివాస్, జిల్లా సమన్వయకర్త బొల్లం లింగమూర్తి, మంకమ్మతోట మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు ముప్పిడి సునీల్, జిల్లా నాయకులు ఆవుల శ్రీనివాస్, నితిన్, కులబాంధవులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మున్నూరు కాపులంతా ఐక్యతతో ముందుకోతున్న సందర్భంలో గ్రామ స్థాయి నుంచి వెళ్ళి మండల స్థాయికి, మండల స్థాయి నుంచి వెళ్ళి జిల్లా స్థాయికి, జిల్లా స్థాయి నుంచి వెళ్ళి రాష్ట్ర స్థాయికి ఐకమత్యంతో ముందుకోతూ తెలంగాణ రాష్ట్రంలో రాజ్యాధికారం వైపు ప్రయాణిస్తున్న మున్నూరు కాపులను బలోపేతం చేసేందుకు ఈరోజు కరీంనగర్ నగరంలో మరి మున్నూరు కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షులు కొండా దేవయ్య గారి ఆదేశాల మేరకు మున్నూరు కాపుల ఐక్యతకు వారు కృషి చేయాలని, త్వరలో జరగబోయే మున్నూరు కాపు సింహగర్జన విజయవంతంలో కూడా వారు కీలక పాత్ర వహించే విధంగా పనిచేయాలని కోరుకుంటున్నాను. మున్నూరు కాపుల ఐక్యత కోసం ఈరోజు నేను దేవయ్య గారి సూచనల మేరకు బలోపేతం కోసం నాకు ఎటువంటి సూచనలు సలహాలు ఇచ్చినా నేను రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చల్లా హర్శంకర్ ఆధ్వర్యంలో నడుచుకుంటూ కార్యక్రమాలు ముందుంటానని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. జీ తెలుగు డ్రామా జూనియర్స్ సీజన్ 8 కు ఎంపికైన బేబీ శరణ్యను కరీంనగర్లో పలువురు ప్రముఖులు అభినందించారు. కరీంనగర్లోని మాస్క్ ఇన్స్టిట్యూట్లో నటనలో శిక్షణ పొంది ఈ సంవత్సరం జీ తెలుగు వారు నిర్వహించిన డ్రామా జూనియర్స్ సెలక్షన్లలో ఎంపికయ్యింది. మల్యాలకు చెందిన బేబీ శరణ్యను 2 సంవత్సరాల పాటు ఒప్పందం కుదుర్చుకున్నారు. ప్రముఖ హాస్య నటులు ఆర్ఎస్ నందా, సినీ కళాకారులు శరణ్యను అభినందించారు. మాస్క్ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో కరీంనగర్లోని స్వర్ణకారుల సంఘం భవనంలో ఈ అభినందన సభను ఏర్పాటు చేశారు. త్వరలో జీ తెలుగులో ప్రసారం కానున్న డ్రామా జూనియర్స్ అందరూ చూసి పాపను ఆశీర్వదించాలని ఆర్ఎస్ నందా కోరారు. తమ ఇన్స్టిట్యూట్ నుండి శిక్షణ పొంది జీ తెలుగులో ఎంపిక అవడం సంతోషంగా ఉందని మాస్క్ ఇన్స్టిట్యూట్ చైర్మన్, యాక్టింగ్ కోచ్ అనసూరి భూనాదాచారి అన్నారు. ఎంతో కాంపిటీషన్ ఉన్నా మన ప్రాంతం అమ్మాయి అవకాశాన్ని దక్కించుకోవడం గొప్ప విషయమన్నారు. శరణ్య ఎపిసోడ్స్ చూస్తూ ఆశీస్సులు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కోఆర్డినేటర్ వంగల శ్రీధర్, స్వర్ణకారుల సంఘం అధ్యక్షులు రావుల శ్రీకాంత్, ప్రధాన కార్యదర్శి కందుకూరి శ్రీనివాస్, చైతన్య కళాభారతి ప్రధాన కార్యదర్శి మంచాల రమేష్, శ్రీరామోజు రవీంద్రాచారి, వెగ్గలం రామకృష్ణ, బ్రహ్మంగారి ఆలయ చైర్మన్ కడార్ల రాము, సదాశ్రీ, మథిన్ కళాకారులు పాల్గొన్నారు. బేబీ శరణ్య డ్రామా జూనియర్ సీజన్ 8కు ఎంపిక అవ్వడం చాలా సంతోషం. అందులో జీ తెలుగులో రాబోతున్నటువంటి ఈ జూనియర్ డ్రామాకు కరీంనగర్ నుండి ఎంపికై మాస్క్ ఇన్స్టిట్యూట్ ద్వారా మీ ముందుకు రాబోతుంది. ముందుగా జీ తెలుగు వాళ్లకు ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. ఎందుకంటే చాలామంది ఇలాంటి అంతర్గతంగా అంటే ఎక్కడో ఉన్నటువంటి కళాకారులందరినీ వెలికి తీసి ఇవాళ మీరు జనం ముందు వాళ్ళ యొక్క ప్రదర్శనను చూపెట్టడంలో ముందుంటున్నారు. గత ఏడాది వేసవి సెలవులలో యాక్టింగ్లో శిక్షణ పొందిన శరణ్య వాస్తవంగా వీళ్ళది మల్యాల గ్రామం. నెల రోజుల పాటు ఇక్కడ శిక్షణ పొందిన అనంతరం ఈ సంవత్సరం జీ తెలుగు వారు నిర్వహించినటువంటి డ్రామా జూనియర్స్ సీజన్ 8లో సెలెక్ట్ అయ్యి త్వరలో షూటింగ్కి వెళ్ళబోతుంది. మళ్ళీ నెక్స్ట్ వీక్ దాదాపు వచ్చే శనివారం నుండి ఎపిసోడ్లు ప్రారంభం కాబోతున్నాయి. ప్రతి ఒక్కరూ ఆ ఎపిసోడ్లను చూసి, జీ తెలుగులో ఆ ఎపిసోడ్లు చూసి ఈ పాపకు రేటింగ్ వచ్చేలా చేయగలరు. అలాగే ఈ పాపను ఆదరించాలని, మీ ఆశీస్సులు అందించాలని కోరుకుంటూ నాకు జీ తెలుగు నుండి సెలెక్ట్ అయినందుకు అందరికీ ధన్యవాదాలు. ఇంకా ముందుకెళ్ళాలని అందరు కోరుకోండి. ఈ శనివారం నుండి నా ఎపిసోడ్స్ వస్తే అందరు చూడండి. ధన్యవాదాలు.
తిమ్మాపూర్ మండల కేంద్రంలోని బస్టాండ్ ఎదుట నెలకొల్పిన అంబేద్కర్, బాబు జగజీవన్ రావు విగ్రహాల ముసుగులు తొలగించాలని కోరుతూ గత కొద్ది రోజులుగా జేఏసీ నేతలు ఆందోళన చేపడుతున్నారు. ఇట్టి స్థలానికి సంబంధించి వివాదం నడవడంతో ఆర్టీసీ యాజమాన్యం అడ్డుకుంది. ఎట్టకేలకు ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య చొరవతో సమస్య పరిష్కారం అయ్యే దిశగా అడుగులు పడడంతో దీక్ష విరమించారు. గత 17 రోజులుగా జేఏసీ ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంలోని బస్టాండ్ ఎదుట రిలే నిరాహార దీక్షను చేపడుతున్నారు. ఇట్టి దీక్షకు ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య నిమ్మరసం అందజేసి విరమింపజేశారు. 5 రోజుల కిందట ఈ దీక్షలో ఆయన పాల్గొని సంఘీభావం ప్రకటించారు. అనంతరం జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్, స్థానిక ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణలకు జేఏసీ నాయకులతో కలిసి వినతిపత్రం అందజేశారు. సానుకూలంగా స్పందించిన మంత్రి, ఎమ్మెల్యే వెంటనే అధికారులతో మాట్లాడి ఏప్రిల్ 14లోపు ఆవిష్కరిస్తామని హామీ ఇచ్చారు. దీంతో ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య దీక్షా శిబిరానికి చేరుకుని రిలే దీక్ష చేస్తున్న వారికి నిమ్మరసం ఇచ్చి విరమింపజేశారు. గత 2 ఏళ్ల కిందట అప్పటి ఎమ్మెల్యే రసమయ్య బాలకిషన్ బస్టాండ్ ఆవరణలో మహనీయుల విగ్రహాలను నెలకొల్పారు. ఆ బస్టాండ్ స్థలం ఆర్టీకి సంబంధించింది కావడంతో గత 2 ఏళ్లుగా విగ్రహాలను ఆవిష్కరించకుండా ఆర్టీసీ యాజమాన్యం అడ్డుకుంది. జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణలకు మహనీయుల విగ్రహాలను ఆవిష్కరణ చేయాలంటూ లేఖలో పేర్కొంటూ వినతిపత్రాన్ని అందజేశారు. సానుకూలంగా స్పందించిన వారు విగ్రహాలకు ఉన్న ముసుగును ఏప్రిల్ 14లోగా తొలగించేందుకు లైన్ క్లియర్ చేశారు. 2 ఏళ్లుగా ముసుగులతో ఉన్న విగ్రహాలకు విముక్తి కలగనుంది. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు వంతటపుల సంపత్, మాతంగి శంకర్, సుగుర్తి జగదీశ్వరాచారి, దుండ్ర రాజయ్య, పాశం అశోక్ రెడ్డి, మేడి అంజయ్య, సంగుపట్ల మల్లేశం, రావుల శ్రీనివాస్, జేఏసీ నాయకులు పాల్గొన్నారు. అంబేద్కర్, బాబు జగజీవన్ రావు విగ్రహాల ముసుగులు తొలగించాలని, ప్రారంభం చేయాలని 17 రోజులుగా రిలే దీక్ష చేస్తున్నటువంటి అందరికీ కూడా నా యొక్క జైభీములు, ధన్యవాదాలు. మరి వారి కృషి ఫలితమే నిన్న మన రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కలిసినాం. తర్వాత మన స్థానిక ఎమ్మెల్యే దళిత బిడ్డ మన కవ్వంపల్లి సత్యనారాయణ కలిసినాం. మరి వాళ్ళని కలిసి మరి అసెంబ్లీలో మరి బట్టి విక్రమార్క, మరి దామోదర్ గారి సమక్షంలో మాట్లాడి తప్పకుండా ఈ సమస్యకు పరిష్కారం చూపాలి, తప్పకుండా ఈ వచ్చే ఏప్రిల్లోనో మేలో తప్పకుండా ఎలక్షన్ చేయాలని చెప్పి నిర్ణయం జరిగింది. నేను ప్రభుత్వం తరఫున మీరు పోయి అక్కడ దీక్షను విరమింపజేసి మా ప్రభుత్వం తరఫున మేము చేస్తామని చెప్పి హామీ ఇచ్చినామని చెప్పి మంత్రులు అభయం ఇచ్చిండ్రు. వారి మాట ప్రకారమే ఇక్కడ రావడం జరిగింది. మరి బాగా సహకరించినందుకు మా ఎమ్మెల్యే గారికి కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాను. మరి అలాగే పొన్నం ప్రభాకర్ గారికి, డిప్యూటీ సీఎం గారికి, దామోదర్ గారికి నేను ప్రత్యేకంగా తెలియజేస్తూ తప్పకుండా కొన్ని సాంకేతిక కారణాలనే కనుక ఆ జాగాను ఆర్టీసీకి వెళ్ళి ఇక్కడ ఐనోర్ చేసి తీసేసి తప్పకుండా దీన్ని ప్రారంభం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలో 10వ తరగతి పరీక్షలు ప్రశాంతంగా కొనసాగాయి. ఉదయం 9:30 గంటల నుండి మధ్యాహ్నం 12:30 వరకు పరీక్షలు జరిగాయి. అధికారులు విద్యార్థులను క్షుణ్ణంగా పరిశీలించి పరీక్షా కేంద్రంలోకి అనుమతి ఇచ్చారు. తిమ్మాపూర్ మండల వ్యాప్తంగా 5 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయగా 683 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. పరీక్షా కేంద్రాల వద్ద పోలీసులు 144 సెక్షన్ను అమలు చేశారు. విద్యార్థులకు పరీక్షా కేంద్రంలో అన్ని సౌకర్యాలను కల్పించారు. హైస్కూల్ కాంప్లెక్స్లోని దుకాణాలను వేలం వేస్తున్నామని, సద్వినియోగం చేసుకోవాలని ఎంపీడీఓ శ్రీనివాస్ తెలిపారు. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని గ్రామ పంచాయతీ ఆధీనంలోని హైస్కూల్ కాంప్లెక్స్ దుకాణాలను వేలంపాట చేపట్టామని అన్నారు. హైస్కూల్ కాంప్లెక్స్ 17 దుకాణాల షట్టర్లకు ఒక వారసంతగాను వేలంపాట నిర్వహించామని చెప్పారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సెక్రటరీ వెంకటరెడ్డి, గ్రామ పంచాయతీ సిబ్బంది, వేలంలో గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం అండి. ఈరోజు గన్నేరువరం గ్రామ పంచాయతీ కార్యాలయంలో గన్నేరువరం గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి 17 సెటర్లు మరియు ఒక వారసంతకు సంబంధించి వేలంపాట నిర్వహించడం జరిగింది. ఈ వేలంపాటలో ఎవరైతే మార్కెట్ వేలం కోసం డిపాజిట్ చేసిందో వాళ్ళందరినీ దానికి మళ్ళీ 10% గౌరవ డిఎల్పిఓ గారి నుంచి మనం అక్సెప్టెన్స్ పొందడం జరిగింది. తద్వారా ఈ వేలంపాట మినిమం 100 రూపాయలు సర్కారు వారి పాట మీద మళ్ళీ 100 రూపాయలు ఇట్లా పెంచుకుంటూ వేలంపాట నిర్వహించడం జరిగింది. ఈ వేలంపాటలో చివరిగా హైయెస్ట్ పాడిన వారికి వేలంపాట దక్కించుకున్నారు.
ఈ సందర్భంగా వేలంపాటలో వేలంపాట నిర్వహించడం విజయవంతంగా ముగిసింది. దాంతోపాటుగా 17 సెటర్లు కూడా వేలంపాట నిర్వహించడం జరిగింది. కరీంనగర్లో నూతనంగా ఏర్పాటు చేసిన రెడ్ బకెట్ బిర్యానీ సెంటర్ను నిర్వాహకుడు గంగాధర్ వినయ్ ప్రారంభించారు. నగరంలోని కోర్టు చౌరస్తాలో యుఎస్ పోలో ఎదురుగా రెడ్ బకెట్ బిర్యానీ 2వ బ్రాంచ్ను ఏర్పాటు చేశామని తెలిపారు. రుచికరమైన బిర్యానీ తక్కువ ధరలకు లభిస్తుందని చెప్పారు. ఇట్టి అవకాశాన్ని నగర ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో షాప్ నిర్వాహకులు గంగాధర వినయ్తో పాటు చింటూ, ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు. మాకు ఇంతకుముందు ఇక్కడ మన ఇండియా చార్చ్ దగ్గర ఫస్ట్ బ్రాంచ్ ఉంది. ఈరోజు మేము సెకండ్ బ్రాంచ్ కోర్ట్ చౌరస్తా దగ్గర యుఎస్ పోలో ఆపోజిట్లో రెడ్ బకెట్ సెకండ్ బ్రాంచ్ ఓపెన్ చేసినాం. మా దగ్గర బిర్యానీ స్టార్టింగ్ రేట్ వచ్చేసి 130 రూపీస్ నుంచి స్టార్ట్. మా దగ్గర ఏంటంటే మేము ఫాయిల్ కవర్ యూజ్ చేయకుండా మేము ఇలా బకెట్లు యూజ్ చేస్తాం. మా దగ్గర ఇట్లాంటి బకెట్లో ప్రొవైడ్ చేస్తాం మేము. మా దగ్గర ఒక 1 పర్సన్ వచ్చేసి 180 రూపీస్ ఉంటుంది, 2 పీస్ వస్తుంది. అందులో 2 పర్సన్ వచ్చేసి 340 రూపీస్ ఉంటుంది, 4 పీస్ వస్తుంది. ఫుడ్ క్వాలిటీ మంచిగా ఉంది. వేరే దాంతో కంపేర్ చేసుకుంటే మా దగ్గర మసాలా కూడా రెడ్ బకెట్ కంపెనీ నుంచే ఉంటుంది. పాస్టర్ పగడాల ప్రవీణ్ హఠాన్ మరణం తీరని లోటని పాస్టర్స్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ మచ్చా డేవిడ్ అన్నారు. కరీంనగర్లో ఆయన మృతి పట్ల నివాళులర్పించారు. ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన మరణించడం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని చెప్పారు. వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో రోడ్డు ప్రమాదంగా గుర్తించారు. వివిధ సంఘాలు పాస్టర్ మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో పూర్తి స్థాయి దర్యాప్తు చేయాలని కోరారు. నిన్నటి దినము క్రైస్తవ సమాజము ఎంతో బాధలో ఉన్నది, దుఃఖంలో ఉన్నారు. ఈ తెలంగాణలో ఉన్నటువంటి ప్రవీణ్ పగడాల గారు, డాక్టర్ ప్రవీణ్ పగడాల గారు, వారు చాలా గొప్ప మేధావి. వారి యొక్క జ్ఞానము రాబో తరానికి కూడా అవసరము. అటువంటి మహావక్తను ఈరోజు కోల్పోయినాము అనంటే యావత్ భారతదేశ క్రైస్తవ సమాజానికి తీరని బాధ, తీరని లోటు, అందరి హృదయాలు గాయాలైనాయి. సో ఆయన ఏ విధంగా చూసినా ఎలాంటి హాని చేయని, అందరికీ మేలు చేయాలి, దేశ రక్షణయే మన ధ్యేయం, అంటే అందరూ క్షేమంగా ఉండాలి అనేటువంటి వారి వర్తమానాలు, వారు అన్ని సబ్జెక్టుల మీద వారు ఒక పట్టున్నటువంటి మహా మేధావి. అలాంటి మేధావిని మరి ఈరోజు కోల్పోయినాము అనంటే చాలా బాధాకరంగా ఉంది. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండల కేంద్రంలో ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని మాల సంఘం ఆధ్వర్యంలో పోచమ్మ తల్లి బోనాలను ఘనంగా నిర్వహించారు. మహిళలు నెత్తిన బోనమెత్తుకుని పోచమ్మ తల్లి ఆలయానికి చేరుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. పిల్లా పాపలు గొడ్డు గోదాను చల్లగా చూడు తల్లి అని అమ్మవారిని వేడుకున్నారు. బోనాల సందర్భంగా మహిళలందరూ నృత్యాలు చేస్తూ ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో మాల సంఘం అధ్యక్షులు వేల్పుల రాములు, ప్రధాన కార్యదర్శి ఉండింటి ఆంజనేయులు, సంఘం సభ్యులు, మహిళలు, యువకులు ఎక్కువ సంఖ్యలో పాల్గొన్నారు. డ్రైనేజీలో పడిన కుక్కపిల్లను కాపాడిన ఘటన కరీంనగర్లో చోటు చేసుకుంది. నగరంలోని మంకమ్మ తోటలో నవజాత కుక్కపిల్ల డ్రైనేజీలో పడిపోయిన ఘటన హృదయాన్ని కలిచివేసింది. తన బిడ్డ డ్రైనేజీలో పడడంతో తల్లి తల్లడిల్లింది. స్ట్రే యానిమల్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా సభ్యుడు అదులాపురం గౌతమ్, ఎల్ఎల్బి విద్యార్థి సౌమిత్తో కలిసి అత్యవసర సేవలు అందించి కుక్కపిల్లను రక్షించారు. అగ్నిమాపక శాఖ వీరికి సహాయం అందించింది. తల్లి కుక్క తప్పిపోయిన తన బిడ్డ కోసం ఏడుస్తున్నట్లుగా వినిపించింది. కొన్ని ప్రయత్నాల తర్వాత కుక్కపిల్లను డ్రైనేజీ నుంచి విజయవంతంగా వెలికితీశారు. కుక్కపిల్లను తన తల్లితో తిరిగి కల్పించారు. ఈ ఘటనలో స్పందించిన జంతు ప్రేమికులను పలువురు అభినందించారు.
కరీంనగర్ జిల్లా కొత్తపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో పలు ప్రాంతాలలో ప్రొబేషనరీ ఐపీఎస్ వసుంధర యాదవ్ దాడులు నిర్వహించారు. ఎలగందుల్, బావుపేట గ్రామాల్లోని 4 బెల్ట్ షాపులను సీజ్ చేశారు. 4 పైన కేసులు నమోదు చేసి వారి నుండి 40,735 లీటర్ల లిక్కర్ బాటిల్స్ ను స్వాధీనం చేసుకున్నట్టు ఎస్హెచ్ఓ వసుంధర యాదవ్ తెలిపారు. వీటి విలువ సుమారు 26,000 వరకు ఉంటుందని చెప్పారు. Yesterday we conducted raid on 20 belt shop in Elagandal and Baupet, where we caught many illegal liquors that were sold at many different belt shops. So we raided such belt shops, and we also recovered many illegal liquors that were sold in their home. Apart from that, we also found that due to some messages that were leaked through their neighbors, some bed shops they closed before we reached that place. So that also shows fear among people who are doing illegal things. So I want this message should spread to whole Kottapalli jurisdiction, that it should be clearly known that no such illegal sale of liquor would be allowed, and any bed shop, any person who are ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్.